నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వారికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఇది ప్రాణాంతకమా? కాలంలో సిరల వాపునకు ఆధునిక చికిత్సలు ఏమిటి? సాక్సులు తక్కువ మందులతో నియంత్రించవచ్చా? వారికోస్ పై అపోహలు తొలగించి సరైన చికిత్సా విధానాల గురించి తెలియజేయడానికి మెగావిన్ హాస్పిటల్స్ వారికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే వారికోస్ వెయిన్స్ అన్నది చాలా మందిలో కనిపిస్తుంది. అసలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటండి? వారికోస్ వెయిన్స్ ఇండియాలో దాదాపు 18 నుంచి 20% మందిలో ఉందండి. ఇది జన్యుపరంగా కూడా వస్తుంది. 60 to 70% జన్యుపరంగా వస్తుంది. 60 నుంచి 70% మందికి జన్యుపరంగా వస్తుంది. సరేనా? వారికోస్ వెయిన్స్ అంటే జనరల్ గా మనం కాళ్ళల్లోనే చూస్తాం. నడుము నుంచి కింద భాగం, సో తొడలు కానివ్వండి, మోకాళ్ళు కానివ్వండి, మోకాళ్ళ కింద భాగంలో కానివ్వండి, వాటిలో వారికోస్ వెయిన్స్ చూస్తాం. ఓకే అండి. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేటివి మనకి కాళ్ళల్లో, తెలుగులో సిరలు అంటాం. ఈ సిరలు ఉబ్బిపోయి మెలికలు తిరిగి ఉంటే వీటిని వారికోస్ వెయిన్స్ అంటాం. కానీ 40% మందిలో మాత్రమే ఈ సిరలు బయటికి కనిపిస్తాయి. 60% మందిలో సిరలు బయటికి కనపడవు. వారికోస్ వెయిన్స్ వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి సిరలు బయటికి కనపడవు. అలాంటప్పుడు వాళ్ళకి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని ఎలా గుర్తించాలంటే, వాళ్ళకి కాళ్ళలో నొప్పులు కానివ్వండి, కాళ్ళలో వాపులు కానివ్వండి, దురద, లేదంటే కింద కాలు అంటే మడమ దగ్గర నలుపు రంగు రావడం, సో ఇవన్నీ వారికోస్ వెయిన్స్ లక్షణాలు. సో ఇవన్నీ ఉన్నప్పుడు, అంటే ఉబ్బినటువంటి మెలికలు తిరిగినటువంటి సిరలు ఉన్నా, కాళ్ళల్లో నొప్పున్నా, నేను చెప్పడం జాయింట్ లో కాదు, కండరాల్లో కాళ్ళలో నొప్పులున్నా, వాపులున్నా, సో వారికోస్ వెయిన్స్ గా అనుమానించి డాక్టర్ దగ్గర చూపించుకోవడం ఉత్తమం. సో ఇవి ఎలా వస్తాయంటే, ఎక్కువసేపు నిలబడడం కానీ, ఎక్కువసేపు కూర్చోవడం కానీ, ఊబకాయం ఉన్నా కానీ, జన్యుపరంగా ముందే చెప్పాను, జన్యుపరంగా ఉండడం, స్మోక్ చేయడం వల్ల కానీ, ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కానీ, ప్రెగ్నెన్సీ, లేడీస్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ వారికోస్ వెయిన్స్. సో ఇవన్నిటి వల్ల, ఈ కారణాల వల్ల వారికోస్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఓకే అండి. అలాగే అసలు ఏ వయసు వారిలో ఎక్కువగా ఇది వస్తుంది అంటారు? వరల్డ్ వైడ్ చూసామంటే 50 నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్ళలో కామన్ గా చూస్తుంటాము. కానీ ఈ మధ్య కాలంలో 20-30 ఏళ్ళు వయసున్న వాళ్ళు కూడా చూస్తున్నాము. కారణాలు ఏంటంటే, శరీర బరువు అధికంగా ఉండడం, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం, వాకింగ్ అటువంటివి లేకపోవడం, ఇవన్నీ కారణాలుగా చూస్తున్నాం. దాంతో పాటు జంక్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు తక్కువ తీసుకోవడం, తర్వాత స్మోకింగ్, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం, వీటన్నిటి వల్ల వాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ తక్కువ వయసులోనే రావడం చూస్తున్నాం. ఓకే, అంటే ఈ వ్యాధిని మందులు లేదా సాక్సులతో తగ్గించవచ్చు అంటారా? మందులు, టు బి హానెస్ట్, మందులు దీనికి ఏవి పనిచేయవండి. పనిచేసినా కూడా ఒక 5 నుంచి 7%, 5 నుంచి 7% అంటే కంటి తుడుపు చర్య అనమాట మందులు. అది కూడా రోజు వేసుకోవాల్సి ఉంటుంది. సో మందుల వల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాకపోతే ఈ వారికోస్ వెయిన్స్ వచ్చిన మొదటి, అంటే ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ లో కానీ ఉన్నప్పుడు వాళ్ళకి స్టాకింగ్స్ బాగా పనిచేస్తాయి. సో పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి స్టాకింగ్స్ వేసేసుకొని రోజంతా వాళ్ళ స్టాకింగ్స్ తోనే ఉండి నైట్ పడుకునేటప్పుడు తీసేయచ్చు. సో ఇలా చేసుకుంటే వాళ్ళకి ఏమవుతుందంటే, ఆ వారికోస్ వెయిన్స్ లో వచ్చినటువంటి కళ్ళలో నొప్పి కానివ్వండి, వాపు కానివ్వండి, దురద కానివ్వండి తగ్గుతుంది, ఉపశమనం ఉంటది. అదే విధంగా డిసీజ్ ఒక స్టేజ్ నుంచి, ఇది చాలా స్టేజ్లు ఉంటదండి, 0 స్టేజ్ నుంచి 6A స్టేజ్ వరకు, అంటే 8 స్టేజ్లు ఉంటుంది. సో ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్కి పోవడం గ్యాప్ తీసుకుంటుంది సాక్స్లు ఎప్పుడైతే వేసుకుంటామో. అదే విధంగా వాళ్ళకి నివారించడానికి చర్యలు అని కూడా చెప్పుకోవచ్చు స్టాకింగ్స్ వేసుకోవడం. ఓకే ఓకే అండి, కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే అండి. హలో ప్రతాప్ రెడ్డి గారు వినిపిస్తుందా అండి? నమస్తే. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం ప్రతాప్ రెడ్డి గారు, చెప్పండి. ఒకసారి మళ్ళీ చెప్పరా అండి మీ సమస్య ఏంటో? ప్రతాప్ గారు, మీ ఆడియో సరిగ్గా లేదండి, ఒకసారి మళ్ళీ క్లియర్ గా చెప్పరా? మాకు మోకాల కాంచి కింద నరాలు ఉబ్బినట్టుగా, వసినట్టుగా,
గడ్లుగా ఉన్నాయి. చెప్పండి. సరే, ఏదో పైకి ఉబ్బిపోయి కనిపిస్తున్నాయి బాబు. పైకి ఉబ్బిపోయి కనిపిస్తున్నాయా? పైకి ఉబ్బిపోయి పైకి కనిపిస్తున్నాయా? కనపడుతున్నాయి, పైకి కనిపిస్తున్నాయి. సరే, సో వ్యారికోజ్ వెయిన్స్ అవి. సో దాంతో పాటు మీకు కాళ్ళలో నొప్పి, వాపు, కాళ్ళలో నలుపు రంగు ఇట్లాంటివన్నీ ఉంటాయి. మీకు స్టేజ్ 3 నుంచి స్టేజ్ 4 పోతాము. కానీ మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించడం కానీ, లేదంటే మెగావిన్ హాస్పిటల్లో వచ్చి, మేము రాజమండ్రిలో ప్రతి ఆదివారం రామదాస్ హాస్పిటల్లో డాక్టర్ వినయ్ గారు ఉంటారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం నేను తిరుపతిలో డాక్టర్ హరనాథ్ ఈఎన్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటాను. సో మీరు ఈ 2 ప్లేస్లు ఎక్కడైనా వచ్చి చూడొచ్చు. లేదంటే చెన్నై మిగిలిన అన్ని రోజుల్లో నేను ఉంటాను. అదేవిధంగా బెంగళూరు, మైసూర్లో డాక్టర్ వినయ్ గారు ఉంటారు. సో మీరు మీకు ఎక్కడ వీలైతే అక్కడ వచ్చి చూడొచ్చు. మీకు తగినటువంటి టెస్ట్ అన్ని చేసి, మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, మీకు ఎటువంటి చికిత్స అవసరం అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని తర్వాత మీరు ఎటువంటి చికిత్స తీసుకోవాలనేది మీరు నిర్ణయించుకోవచ్చు. ఓకే అండి, అలాగే అసలు ఈ వ్యారికోస్ వ్యాధి వచ్చింది అనేది ఎలా గుర్తించాలంటే ఆ వాపుల ద్వారానేనా, ఇంకా ఏమన్నా ఇతర మార్గాలు ఉన్నాయండి? అదేమ్మా, బయటికి వెయిన్స్ కనపడడం, వెయిన్స్ ఉబ్బిపోయి మెలికలు తిరిగి ఉండడం, అది వచ్చి స్టేజ్ 3 అని చెప్తాం. అలా కాకుండా స్టేజ్ 1 లో స్పైడర్ వెయిన్స్ అంటాం. చిన్న పెన్ను తీసుకుని కోడు అంటే గీసినట్టు ఉంటది. బ్లూ కలర్ గానీ, పింక్ కలర్ గానీ, పర్పుల్ కలర్ గానీ ఉంటాయి. సో దీన్ని స్టేజ్ 1 అంటాం. సో అది ఉన్నప్పుడే మనము వ్యారికోజ్ వెయిన్స్ ఉంది అని డౌట్ పడి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఎందుకంటే ఈ కోడ్ యాక్చువల్ గా మేము స్టేజ్ 1 అనే చెప్తాం. కానీ వాళ్ళకి స్కాన్ చేసి చూస్తే, ఇటువంటి ఈ స్పైడర్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో స్కాన్ చేసి చూస్తే 30% మందిలో స్టేజ్ 3 వ్యారికోజ్ వెయిన్స్ లోపల ఉంటాయి. అవి బయటికి కనబడవు. సో ఇలా చిన్న స్పైడర్ వెయిన్స్ ఉన్నా కానీ, ఉబ్బిపోయి మెలికలు తిరిగినటువంటి సిరలు ఉన్నా కానీ, కాళ్ళలో నొప్పి, వాపు, దురద, రంగు మారడం, కాళ్ళ కింద నలుపు రంగు రావడం, లేదంటే పుళ్ళు పడడం, ఇవన్నీ వ్యారికోజ్ వెయిన్స్ లక్షణాలు. ఈ లక్షణాలు ఏదున్నా మీరు వ్యారికోజ్ వెయిన్స్ గా అనుమానించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యారికోజ్ వెయిన్స్ స్పెషలిస్ట్ కానివ్వండి, మెగావిన్ హాస్పిటల్లో మా డాక్టర్స్ కానివ్వండి సంప్రదించండి. ఓకే డాక్టర్ గారు, ఇలాగే బీపీ, షుగర్ ఉన్న వ్యాధిగ్రస్తులు కూడా ఈ వ్యారికోస్ విధానానికి చికిత్స అన్నది చేయించుకోవచ్చా అండి? చేయించుకోవచ్చండి. యాక్చువల్ గా వ్యారికోజ్ వెయిన్స్ కి మనకి మెగావిన్ లో ఏం చేస్తామంటే, స్టేజ్ 1, స్టేజ్ 2 లో స్టాకింగ్స్ ఇస్తాం. వాళ్ళకి మిగిలిన రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఊబకాయం తగ్గించుకోవడం, బరువు తగ్గడం, వాకింగ్ చేయడం, రెగ్యులర్ వాకింగ్ చేయడం, ఫుట్ అండ్ ఎలివేషన్ అంటాం, నైట్ పడుకునేటప్పుడు కాలు కింద దిండేసుకొని పడుకోవడం, ఇవన్నీ చెప్తాం. అదే స్టేజ్ 3 నుంచి ఉన్న వాళ్ళకి స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6, స్టేజ్ 6A ఈ స్టేజ్ లో ఎవరు ఉన్నా కూడా వీళ్ళకి అందరికీ ఆపరేషన్ అనేది అవసరం. ఆపరేషన్ అంటే పొయ్యడం, కుట్లేయడం ఏమి ఉండదు. అవన్నీ పాత పద్ధతులు. మన దగ్గర మెగావిన్ లో ఏం చేస్తా అంటే అత్యంత అధునాతమైన పద్ధతులు, అంటే ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్, ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఎండోవీనస్ గ్లూ థెరపీ, సో ప్లస్ ఆర్ మైనస్ దాంతో కంబైన్ చేసి ఫోమ్స్క్లీరో, ఇట్లాంటివన్నీ అధునాతమైన చికిత్స విధానాలు ఉన్నాయి. సో వీటిలో స్టేజ్ 3 లో ఉన్నప్పుడు వాళ్ళని ముందుగా గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ అప్పుడే ఇచ్చామంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 0 అని చెప్పొచ్చు. 0 to 3% ఉంటాయి తిరిగి వచ్చే ఛాన్సెస్. అదే స్టేజ్ మారే కొద్ది స్టేజ్ 4 తిరిగి వచ్చే ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి. ఒక 15%, 20% పెరుగుతాయి. స్టేజ్ 5కి వెళ్తే తిరిగి వచ్చే ఛాన్సెస్ 30 నుంచి 35% పెరుగుతాయి. స్టేజ్ 6కి వెళ్ళారంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ 60% పైన ఉంటాయి. సో అందుకోసం ఈ ప్రోగ్రామ్ చేయడమే అదే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. చాలా మందికి వ్యారికోజ్ వెయిన్స్ అంటేనే తెలియదు. సో వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, వ్యారికోజ్ వెయిన్స్ ఎప్పుడు గుర్తించాలి, గుర్తించిన తర్వాత ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలనేది అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో దయచేసి అర్లీ స్టేజెస్ లో గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మీరు దాని నుంచి కంప్లీట్ గా ఉపశమనం పొందవచ్చు. రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో రామకృష్ణ గారు. నా పేరు రామకృష్ణ, ఆత్రేయపురం నుంచి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అవునండి, ఇక్కడ బాబు గారు కృష్ణపార్థ అండి పేరు. వాడికి ఈ వెరికస్ వెయిన్స్ ఉందండి. సరే, గతంలో మేము ఒకసారి వేరే హాస్పిటల్లో కూడా చూపించామండి. వాళ్ళేమో
ఈ రేడియేషన్ ఇది ఏదో పెట్టి అందులో చేశారు కానీ ఏం ప్రయోజనం లేదు సార్. అది అలాగే ఉందండి, ఎక్కువ అవుతుంది ఇంకానే. మీరు ఒక పని చేయండి, రాజమండ్రికి ప్రతి ఆదివారం డాక్టర్ వినయ్ వస్తారండి. మీరు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నారనుకుంటున్నాను, మీ భాష ఆత్రేయపురం అండి, రాజమండ్రి పక్కనే. రాజమండ్రిలో ఆదివారం ప్రతి ఆదివారం డాక్టర్ వినయ్ గారు వస్తారు. ఓకే, సో ఈజ్ అ సీనియర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. మీరు ఒకసారి ఆదివారం పూట రాజమండ్రికి వెళ్ళి రామదాస్ హాస్పిటల్లో మీ బాబుని చూపించండి, బెస్ట్ ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది. సరేనా? అయితే ఒక చిన్న ఇదండి, ఈ ఈవీస్ హాస్పిటల్ ఉంది కదండి, ఈ ఈవీస్ హాస్పిటల్లో చేయించుకుంటే దాదాపు 1,50,000 ఖర్చు అయిందండి. కానీ ఏమి అవన్నీ వద్దండి, అవన్నీ మనకొద్దు. సో మీరు వచ్చి ఒకసారి డాక్టర్ వినయ్ గారిని రాజమండ్రి హాస్పిటల్లో చూపించండి. రాజమండ్రిలో రామదాస్ హాస్పిటల్లో సండే చూపించండి. మీకు ఎటువంటి చికిత్స అవసరం అనేది చెప్తారు, ఏం ప్రాబ్లం ఉందో చెప్తారు. సరేనా? ఓకే అండి, ఇంకొక కాల్ ఉన్నారు, శంకర్ దాస్. శంకర్ గారు మేడం నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో చెప్పండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం నాకు షుగర్ ఉంది మేడం. డాక్టర్ గారు చెప్పండి, డైరెక్ట్ గా డాక్టర్ గారు వింటున్నారు. అయితే ఇది కాలేమో పాదమేమో బ్లాక్ అయింది కొద్దిగా. ఓకే, ఎంత వయసు? డాక్టర్ గారికి వెళ్తే నాకు 46 సంవత్సరాలు మేడం. డాక్టర్ 46 సంవత్సరాలు. షుగర్ ఎంత ఉంది? 250 సార్. ఎంత కాలం నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంటుంది? ఎంత కాలం అయింది మీకు షుగర్? 6 నెలల నుంచి ఉంది సార్. 6 నెలలు షుగర్ 5 సంవత్సరాలు వచ్చింది సార్. ముందు కూడా ఉండి వచ్చి. సరే ఓకే, ఆగండి. ఇప్పుడు ఏంటంటే మీ కాలు బ్లాక్ అయిన దానికి కారణాలు 2. ఒకటి, వారికోజ్ వెయిన్స్ వల్ల కూడా బ్లాక్ అయి ఉండొచ్చు, బయటికి వెయిన్స్ కనిపించాల్సిన అవసరం లేదు. నంబర్ 2, రక్త సరఫరా, గుండె నుంచి పోయేటువంటి రక్త సరఫరా కూడా సరిగా లేకుండా ఉండొచ్చు, దానివల్ల కూడా బ్లాక్ అయి ఉండొచ్చు. కానీ గుండె నుంచి రక్త సరఫరా సరిగా లేకుండా బ్లాక్ అయింటే మీకు విపరీతమైన నొప్పి ఉంటది ఆ బ్లాక్ ఉన్న ప్లేస్ లో. మీకు నొప్పి లేదు అంటే మోస్ట్ ప్రాబబ్లీ వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన బ్లాక్ అయి ఉంటది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వారికోజ్ వెయిన్స్ స్పెషలిస్ట్ అనేది చూడండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడైతే వారికోజ్ వెయిన్స్ అయితే మీరు బ్లాక్ కలర్ లో ఉన్నారంటే మీరు ఆల్రెడీ స్టేజ్ 4కి వెళ్ళిపోయారు. మీరు స్టేజ్ 3లోనే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్టేజ్ 3 దాటి స్టేజ్ 4కి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్నటువంటి వారికోజ్ వెయిన్స్ స్పెషలిస్ట్ చూడండి. లేదంటే మెగావిన్ హాస్పిటల్లో నేను తిరుపతిలో ఉంటాను. ఫ్రైడే శుక్రవారం తిరుపతిలో డాక్టర్ హరనాథ్ ENT మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. సో అక్కడైనా నన్ను చూడొచ్చు. లేదంటే మీరు రాజమండ్రిలో ప్రతి ఆదివారం రామదాస్ హాస్పిటల్ కి డాక్టర్ వినయ్ గారు వస్తారు, మీరు ఆయనను చూడొచ్చు. లేదు అంటే మీకు ఏదైనా దగ్గర ఉంటే బెంగళూరు, మైసూర్, తుమ్కూరు, చెన్నై, ఇన్ని ప్లేసులు అంతా మెగాకోండి. ప్రాబ్లం అయితే మీరు డాప్లర్ స్కాన్ చేయించుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆర్టీరియల్ ప్రాబ్లం అయితే ఎమర్జెన్సీ అది. ఓకే రైట్ డాక్టర్. వారికోస్ వెయిన్స్ గురించి ఇంకా మనం చెప్పండి. రైట్ డాక్టర్, మనం వారికోస్ వెయిన్స్ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు డాక్టర్ గారు అలాగే మనం చూసుకున్నట్టే కీళ్ళ నొప్పులు అలాగే కాలాల్లో సిరల వాపు అంటారు కదా, ఈ రెండింటికి తేడా ఏంటండి? కీళ్ళ నొప్పులు కీళ్ళలో వస్తాయండి. సిరల వాపు వచ్చి కాళ్ళు మనం ఎక్కడ చూస్తామంటే చర్మం కింద. యాక్చువల్ గా ఏంటంటే గుండె నుంచి మంచి రక్తం శరీర భాగాలకు అన్నిటికీ ధమనుల ద్వారా సప్లై అవుతుంది. ఆ మంచి రక్తం వెళ్ళి దాని పని ముగించుకున్న తర్వాత, పని అయిపోయిన తర్వాత చెడు రక్తంగా మారి మళ్ళీ గుండెకి రావాలి. ఆ గుండెకి వచ్చేటప్పుడు సిరల ద్వారా గుండెకి వస్తుంది అనమాట. ఇంగ్లీష్ లో వెయిన్స్ అంటాం. కాళ్ళలో చూస్తే మనకి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి నేను గ్రాస్ కి చెప్తున్నాను, డీప్ వెయిన్. రెండోది వచ్చి సూపర్ఫిషియల్ వెయిన్. ఈ వారికోజ్ వెయిన్స్ అనేవి జనరల్ గా మనం సూపర్ఫిషియల్ వెయిన్స్ లోనే చూస్తుంటాం. ఏమవుతుందంటే సూపర్ఫిషియల్ వెయిన్స్ లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ కవాటాలు అంటాం తెలుగులో. ఈ వాల్వ్స్ ఉండడం వల్ల బ్లడ్ పైకి పంప్ చేయబడుతుంది. ఎలాగంటే మిగతా మెకానిజమ్స్ లైక్ హార్ట్ సక్ చేయడం, డయాఫ్రమ్ వర్క్ చేయడం, మనం నడవడం, ఇవన్నీ చాలా చాలా మెకానిజమ్స్ ఉంటాయి. దాంతో పాటు వాల్వ్స్ అనేది, ఈ బ్లడ్ ఎప్పుడైతే హార్ట్ సక్ చేస్తుందో, సక్ చేసినప్పుడు బ్లడ్ ఈ వాల్వ్స్ అలా తోసుకొని పైకి వెళ్ళిపోతుంది.
పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన వెంటనే వాల్వ్స్ మూసేసుకుంటాయి. ఇలా వాల్వ్స్ కింద మడమ దగ్గర నుంచి పై వరకు చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క స్టేజ్ కి ఒకసారి డబ్ అన్నప్పుడు బ్లడ్ ఒక్కొక్క స్టేజ్ లో వెళ్తూ ఉంటుంది. వెళ్ళింది మళ్ళీ కిందకి రాకూడదు, ఆ వాల్వ్స్ మూసేసుకుంటాయి. సో యూని డైరెక్షనల్ ఫ్లో అంటాం. ఎప్పుడైతే వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయో బ్లడ్ పైకి వెళ్ళింది మళ్ళీ కిందకి వస్తూ ఉంటుంది. సో అలా కిందకి వచ్చి పైకి వెళ్లకుండా కిందనే ఉండిపోయి ఆ కాళ్ళలోనే జమ అయిపోయి కాళ్ళలోనే ఉండిపోయి ఆ వెయిన్స్ అనేటివి ఉబ్బిపోతాయి. దీన్నే వారికోస్ వెయిన్స్ అంటాం. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మా మిసెస్ 47 years సార్. హలో సార్, నా వాయిస్ వస్తుందా? వస్తుంది, హలో చెప్పండి అండి, వింటున్నారు డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి. సార్ మా మిసెస్ కి 47 years అండి. ఆవిడకు నడుముల కాంచి మోకాళ్ళ లోపల గ్రీన్ కలర్ నర్సు లెక్క కనిపిస్తున్నది. ఆవిడకి కాలు వాపు అట్లా వస్తుంటది. ఆవిడకి ఎవ్రీ మంత్ వస్తుంటది. చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది ఆవిడకు. అది మేము చూపించాలంటే మరి వైజాగ్ ఎక్కడ చూపించాలి, ఎవరికి కన్సల్ట్ చేయాలని మాకు తెలియట్లేదు. మీకు వైజాగ్ లోనే చూపించుకోవాలంటే అక్కడ మన మెగావిన్ హాస్పిటల్ అయితే లేదు. సో మీరు వైజాగ్ లో ఎక్కడైనా వారికోస్ వెయిన్ స్పెషలిస్ట్ చూపించుకోవచ్చు. లేదంటే మీరు రాజమండ్రికి వచ్చారంటే డాక్టర్ వినయ్ గారిని చూడొచ్చు. ప్రతి ఆదివారం సార్ వస్తారు. ఇస్ అ వెరీ గుడ్ స్పెషలిస్ట్. రాజమండ్రిలో రామదాస్ హాస్పిటల్ ప్రతి ఆదివారం వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు. సార్ ఓకే, ప్రతి ఆదివారం మీరు ఇదే నంబర్ కి తర్వాత కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సరేనా? రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, వెంకటేష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్ నమస్తే వెంకటేశ్వర్లు గారు, చెప్పండి. నమస్తే సార్. నాది సార్ కర్నూలు జిల్లా ఆలూరు మండలం సార్. వెరీ గుడ్ సార్. దాదాపు అంటే 4 years అయింది సార్. ఎక్కువ దురద, ఎక్కువ పగుళ్ళు, చర్మం మీద అనేక రకమైనటువంటి ఇది సార్ బాధ సార్. అంటే ఎంత నవ్వు ఉందంటే చెప్పలేనంత నవ్వు సార్. చాలా హాస్పిటల్ కూడా చూపించాము. ఈ నవ్వు కాళ్ళల్లో మాత్రం ఉంటుందా, శరీరం అంతా ఉందా? శరీరం అంతా లేదు సార్, ఓన్లీ కాళ్ళలో కింద సార్ ఇమ్మడం కాడ ప్లస్ వేళ్లకు వచ్చింది సార్. కాళ్ళలో మాత్రమే నవ్వు ఉంటే వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చిన నవ్వు అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వారికోజ్ వెయిన్స్ స్పెషలిస్ట్ కానీ, లేదంటే నేను తిరుపతికి వస్తానండి. మీరు కర్నూలు దూరం అవుతుందా మీకు? తిరుపతి ప్రతి శుక్రవారం తిరుపతికి వస్తాను. మీరు కర్నూలు నుంచి వచ్చి ఒకసారి చూసుకోవచ్చు నన్ను. శుక్రవారం డాక్టర్ హరనాథ్ ఈఎన్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గర అది డిబిఆర్ హాస్పిటల్ రోడ్ అంటాం. సో మీరు శుక్రవారం అక్కడికి వచ్చారంటే ఐ కెన్ సీ యూ. సరేనా? రైట్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. శంకర్రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, హైదరాబాద్ ఉంటామండి మేము. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నాకు షుగర్ వచ్చి 4 years అవుతుంది మేడం. హలో ఓకే చెప్పండి, వింటున్నాను. పాదంలో చిన్నది బట్టలు వెనక చిన్న గాయమైంది, దాని వల్ల మానట్లేదు. ఓకే, అది చిన్నది పాదం కొద్ది బ్లాక్ అయ్యింది. అది నించుంటే వాస్తుంది, లేదు మా కాలు పైకి ఇస్తే అది వాపు తగ్గుతుంది సార్. సరే, సో మీకు ఈ పాదం పైన, పాదం కింద, పాదం పైన, పాదం దగ్గర, సో ఈ ప్లేసులను బట్టి వచ్చిన పుండు కారణాలు మారుతాయి. కానీ మీకు పాదం వాయడం, కాలు వాపు రావడం, ఈ పుండు ఉండడం, ఇవన్నీ వారికోజ్ వెయిన్స్ వల్ల కూడా రావచ్చు. లేదంటే ఆర్టరీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. షుగరు, బీపీ అలా ఉన్నప్పుడు, చాలా కాలం ఉన్నప్పుడు కూడా ఇటువంటి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే వారికోజ్ వెయిన్స్ స్పెషలిస్ట్ చూడండి ఫస్ట్. మీరు హైదరాబాదా? అవునంటండి. హలో, హైదరాబాద్ అని చెప్పారు. ఓకే, సో మీరు మీకు రాజమండ్రి దగ్గర అనుకుంటాను. ప్రతి ఆదివారం రామదాస్ హాస్పిటల్లో డాక్టర్ వినయ్ గారు వస్తారు. మీరు ఒకసారి రాజమండ్రికి వచ్చారంటే, ఆయన బెంగళూరు నుంచి వస్తారు, మీరు సార్ని చూడొచ్చు. మీకు ఎటువంటి చికిత్స అవసరం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తగినటువంటి చికిత్స మీకు ఇప్పిస్తారనమాట. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి.
నమస్తే చెప్పండి వేణుగోపాల్ గారు. సార్ నమస్తే. విషయం ఏమంటే మోకాళ్ళ మీద. నమస్తే నమస్తే. సార్ నమస్తే. చెప్పండి డైరెక్ట్ గా మీ సమస్య ఏంటో నమస్తే చెప్పండి వింటున్నారు వింటున్నారు. చెప్పండి వేణుగోపాల్ గారు. సార్ ఇప్పుడు మోకాళ్ళ మీద కాలు తిమ్మిరి ఎక్కుతాం సార్. ఎందువల్ల తిమ్మిరిగా ముద్దుగా ఉంది సార్. ఓకే, ఎంత మీ వయసు? సార్ మీ వయసు ఎంత? 48 సార్. 48. బీపీ షుగర్ ఉన్నాయా? ఏం లేదు సార్. బీపీ షుగర్ ఉన్నాయా? బీపీ లేదు షుగర్ సార్, లేదు ఉన్నాయా? సార్. లేవు. సరే, ఒక పని చేయండి. మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ ఫిజిషియన్ ఉంటారు డాక్టర్, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. పెరిఫెరల్ న్యూరోపతి దాని వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంది. లేదంటే డిస్క్ ప్రాబ్లం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంది. ఫస్ట్ మీరు జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ ఫిజిషియన్ చూడండి. చూసిన తర్వాత మీకు అవసరమైతే మీకు స్పైన్ సర్జన్ కానీ రెఫర్ చేస్తారు. లేదు అది కాదు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అంటే మీరు వచ్చి రాజమండ్రిలో కానీ తిరుపతిలో కానీ నన్ను చూడొచ్చు. రైట్ డాక్టర్. అలాగే వారికోస్ వెయిన్స్ కి సర్జరీ అన్నది ఎంతసేపు పడుతుందండి? అలాగే సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి నార్మల్ గా తిరగొచ్చు వీళ్ళు? వారికోస్ వెయిన్ సర్జరీ నేను చెప్పినట్టు మన మెగావిన్ లో అత్యంత అధునాతమైన చికిత్స. ఇది వచ్చి కొయ్యడం కుట్లేయడం ఏముండదు. ఒక చిన్న సూది చేతిలో వేస్తాం కదా ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు డ్రిప్స్ పెట్టడానికి, అటువంటి సూది కాళ్ళలో వేస్తాం. వేసే ముందు ఆపరేషన్ థియేటర్ లో మళ్ళీ ఇంకొకసారి డాప్లర్ స్కాన్ చేసుకొని ఏ వెయిన్ డ్యామేజ్ ఉన్నాయో వాటిని అన్నింటిని గుర్తించి ఆ వెయిన్ లోపలికి ఇంజెక్షన్ వేసి దాని ద్వారా లేజర్ కింద నుంచి మడమ దగ్గర నుంచి తొడ వరకు పై వరకు తీసుకొస్తాం. సో లేజర్ ఫైబర్ తీసుకొచ్చి అబ్లేట్ చేసేస్తాం. కంప్లీట్ గా ఏ డ్యామేజ్ అయింది వెయినో ఆ డ్యామేజ్ అయిన వెయిన్ అబ్లేట్ చేస్తాం. ఇది 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది ఒక్కొక్క కాలుకి. సో టోటల్ గా చూసామంటే 45 మినిట్స్ లో మొత్తం అయిపోతుంది. సో అయిపోయిన సాయంకాలం 3 గంటలకి అంటే ప్రొసీజర్ అయిన 3 గంటల తర్వాత వాళ్ళు లేచి సొంతంగా నడవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరుసటి రోజు నుంచి వాళ్ళు ఏం పనులు చేసినా ఆ పనుల్లో వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. జాబ్ చేసినా, ట్రావెల్ చేసినా, ఏం చేసినా దే క్యాన్ స్టార్ట్ దేర్ వర్క్. ఈవెన్ ఇంట్లోనే ఉండేవాళ్ళు, కుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మరుసటి రోజు నుంచి అన్ని చేసుకోవచ్చు. ఇంత సులభంగా ఉంటది ట్రీట్మెంట్, సింపుల్ గా ఉంటది, కష్టం ఉండదు, పెయిన్ తక్కువ ఉంటది, పెయిన్ అసలు ఉండదు. ఎందుకంటే కోయడం కుట్లేయడం ఏమి ఉండదు, రెస్ట్ ఏం అవసరం లేదు. అదే విధంగా రిజల్ట్స్ చాలా చాలా బాగున్నాయి. ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే దీంట్లో రిజల్ట్స్ చాలా చాలా బాగున్నాయి. ఓపెన్ సర్జరీలో చూసుకోమంటే ఒక 60 నుంచి 70% మనకి రిజల్ట్స్ బాగుంటాయి. దీంట్లో అయితే ఈవీఆర్ఎఫ్ఏ కానివ్వండి, ఈవీఎల్ఏ కానివ్వండి, గ్లూ థెరపీ కానివ్వండి, ఎనీథింగ్ 95 to 97% యూ గెట్ గుడ్ రిజల్ట్స్. రైట్ ఇది చాలా డాక్టర్. సింపుల్ గా ఉంటుంది ప్రొసీజర్. ఓకే అండి, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి మీ నమస్తే సమస్య ఏంటో నమస్తే డాక్టర్ గారు సురేష్ గారు చెప్పండి. చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి. అది సార్ 10 రోజుల క్రితం నేను కర్నూలు ఆపరేషన్ చేసి నరాలు 10 రోజుల క్రితం ఆపరేషన్ చేసి మళ్ళీ 2-3 రోజుల నుంచి ఎక్కువ ఉండదు సార్, నరాలు వాపు వస్తున్నాయి. ఓకే అదే సార్ అదే సరే, మీరు ఒక పని చేయండి. నన్ను కానీ డాక్టర్ వినయ్ గారిని చూడండి. మెగావిన్ హాస్పిటల్లో మీరు ఆల్రెడీ ఆపరేషన్ అయింది కదా మీకు వేరే దగ్గర. సో మీరు ఏం చేస్తారంటే మెగావిన్ హాస్పిటల్కి రండి. ఆదివారం పూట రాజమండ్రిలో రామదాస్ హాస్పిటల్లో డాక్టర్ వినయ్ గారు చూస్తారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం తిరుపతిలో డాక్టర్ హర్నాథ్ ఈఎన్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను వస్తాను. చెన్నై నుంచి వస్తాను, సార్ బెంగళూరు నుంచి వస్తారు. సో మీకు ఏది వీలైతే ఆ హాస్పిటల్లో వచ్చి మమ్మల్ని చూడండి. మీకు ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ రైట్ డాక్టర్. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ. ఎవరైతే వారికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారో వాళ్ళకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.